ఈ మిర్చి బజ్జీ ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు, అంత రుచిగా ఉంటాయి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా బజ్జీ మిరపకాయ తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాము, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఇలా మిరపకాయ తీసుకొని మధ్యకు నేను చేసిన విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్యకు కట్ చేయాలి. మధ్యకు కట్ చేసి మిక్సీ జార్లో ఉన్న పొడిని ఇలా మధ్యకు పెట్టడం వల్ల మనకు బజ్జీ అనేది కారం ఉండదు, చాలా సప్పగా ఉంటుంది. ఇలా అన్ని మిరపకాయలకు నేను పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా శనగపిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడా, కొద్దిగా వాటర్ వేసి బాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి తర్వాత ఒక్కొక్క మిరపకాయని ఇలా పిండిలో అద్ది ఇలా చిన్నగా నూనెలో చిన్నగా అనాలి. తర్వాత 2 సైడ్స్ దూరగా కాల్చుకోవాలి. ఈ బజ్జీ అనేది అస్సలు కారం ఉండదు, చాలా రుచిగా ఉన్నాయి. ఎంత యమ్మీ అంటే అంత యమ్మీగా ఉన్నాయి.